గారికి ఏమైనా దెబ్బలు తగిలాయా? సార్కు తగలలేదండి. మిగతా ఉన్న మా ప్రొడక్షన్ గా నిలబడినటువంటి అక్కడ ఊళ్ళో కార్యకర్తలు మా ఇంచుమించు 100-150 మంది కార్యకర్తలు కూడా మన వాళ్ళు వచ్చారండి. ఆ ఊర్లలో వాళ్ళకి అందరికీ కూడా ఈ రాళ్ళు వాళ్ళు ప్రయాణంగా రాళ్ళు ఇసిరేసారు. మేము అన్ఎక్స్పెక్టెడ్ గా ఉన్నాం అంతాను. కానీ ఏంటి ఆ ఇటుక రాయిలు, పెద్ద పెద్ద రాయిలు అవి వాటిని చూస్తుంటేనే అంత ప్రమాదకరంగా ఉన్నాయి. వాళ్ళందరూ కావాలనే అటాక్ చేశారు సార్. మంది అది వాళ్ళంతా కూడా కావాలని అటాక్ చేశారు. వరం గారు ఉన్నారండి అక్కడ ఇప్పుడు? ఉన్నారు సార్. ఒక్కసారి వరం గారికి ఇవ్వండి సార్. సార్ రోహిత్ గారు. వరం గారు నమస్తే. నమస్తే, చెప్పండి. వరం గారు మీకు ఏమైనా దెబ్బలు తాకాయా? కౌకు దెబ్బలు తగిలినాయి సార్. 2 ఇటుకలు తగిలినాయి. నాకు తగిలినాయి, మా మండల పార్టీ పేషెంట్ తగిలింది. మై గాడ్. వరం గారు ఏంటి మీ పైన దాడి చేయడం ఏంటి? ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం అవట్లేదు. వాళ్ళని ఎప్పుడు కూడా మా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు 7-8 నెలల నుంచి కూడా మా తెలుగుదేశం పార్టీ మీద చేయిస్తున్నాడు ఆయన. అదే వాళ్ళ గ్రూపే అది. తెలుగుదేశం పార్టీలోంచి తీసుకుని వెళ్ళి జాయిన్ చేసుకుని వాళ్ళని మా పార్టీ కార్యకర్తల మీద ఉసుకల్పడం. ఈవేళ మొన్న ఎలక్షన్ లో చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి నేను ఆ ఊరు వెళ్ళాను. ఓకే. ఆ ప్రాసెస్ లో వీళ్ళు మా మీద మొన్న తాడిపత్రిలో ఇన్సిడెంట్ జరిగింది. అది పోలీసు ఆ కేసుని రాంగ్ ట్రాక్ డైవర్ట్ చేశారు. దాంతో ఇది పక్క విలేజే. మన ఏం చేస్తాడు వర్మ గారు కదండి. నేను ఎక్స్-జడ్పీటీసీ ప్రసాద్ అండి. ప్రసాద్ గారు, వల్పురం మండలం. అవును సార్. వరం గారికి ఏమైనా దెబ్బలు తగిలాయా? సార్కు